today's our topic is variables in Java. సో చూడండి జావాలో మెయిన్గా మనకి 3 types ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మన మెటీరియల్ మీరు చూడొచ్చు. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. సో ఏంటి ఆ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ చూడమా? లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్నే కొంతమంది క్లాస్ వేరియబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో టుడే విత్ ఎగ్జాంపుల్స్ వీ నీడ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో మనం వీటి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో నోట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాము. So there are 3 kinds of variables in Java. Okay, number 1, local variable. Number 2, instance variable. Number 3, class variable or static variable. Yes, take the first heading. In మూడింట్లో ఫస్ట్ హెడ్డింగ్ తీసుకున్నామా, లోకల్ వేరియబుల్. సో ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుందమ్మా. లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. వినండి, తర్వాత మళ్ళీ నోట్స్ చెప్తాను. ఓకే, సో ఇఫ్ యూ డిక్లేర్ ద వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ, మెథడ్ బాడీలో మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారమ్మా? లోకల్ వేరియబుల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ క్లాస్లో M1, M2, M3 అని చెప్పి మెథడ్స్ రాయడం అలవాటు అయింది కదమ్మా. లాస్ట్ క్లాస్లో మనం మెథడ్స్ రాసాం. ఈ M1 అనే మెథడ్కి బాడీ అంటే ఏం చెప్తామా? ఇక్కడ ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ పార్ట్ని ఏమంటున్నాం? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ అంటున్నాం. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీలో మీరు ఏదైనా వేరియబుల్ని తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటామా? దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్ అంటాం. But where you can use the local variable, you can use the local variable only within the same method. మీరు లోకల్ వేరియబుల్స్ని సేమ్ మెథడ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ M1లో మీరు ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి, దాన్ని మీరు M1లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ M2. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ఐల్ గివ్ ఎ డెఫినేషన్. మీకు నోట్బుక్లో డెఫినేషన్ చెప్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమా. నేనేదో వేరియబుల్ 1 అని తీసుకున్నాను. మీరేం తీసుకుంటారంటే బెటర్ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారు? లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ మీనింగ్ఫుల్ క్లాస్ నేమ్. సో లోపల ఒక 2 మెథడ్స్ తీసుకున్నాము. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. సో M1 తలక బాడీ అంటే ఏంటంటే ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ పార్ట్ని ఏమంటున్నాం? మెథడ్ బాడీ అంటున్నాం. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ ఇఫ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్, దిస్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లోకల్ వేరియబుల్. ఇది మీకు తెలియడానికి కామెంట్ రాస్తాను. సో ఇలా మనం స్లాషెస్ తీసుకుని రాస్తే దీన్ని ఏమంటాం? కామెంట్ అంటాం. ఫార్వర్డ్ స్లాష్, 2 ఫార్వర్డ్ స్లాష్లు పెట్టి కామెంట్ ఇవ్వచ్చు. కామెంట్ అంటే ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మీరు ఏదైనా ఒక రఫ్ నోట్ అనేది రాసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏ అనే వేరియబుల్ని మనం విత్ ఇన్ మెథడ్ బాడీలో రాసాం కాబట్టి దీన్ని ఏమంటున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లోకల్ వేరియబుల్. బట్ వేర్ యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్, యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. ఈ మెథడ్లో చూడండి మనం ఏం ప్రింట్ చేస్తున్నామో, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వీఆర్ ప్రింటింగ్ ద ఏ అనే వేరియబుల్ని కూడా మనం ప్రింట్ చేస్తున్నాం. ఏమైనా గెస్ చేయగలుగుతారా వాట్ ఇట్ విల్ ప్రింట్? ఇక్కడ ఏ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ద ఏ వాల్యూ ఈజ్ 10. ప్రజెంట్ మన ఏలో 10 స్టోర్ చేసాం కదా, ఇక్కడ రన్ అయ్యేటప్పుడు మనకి ఏం ప్రింట్ చేస్తుంది? ఏ ప్లేస్లో 10 అనేది ప్రింట్ అవుతుంది. బట్ వీ కెన్ యూస్ దట్ లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ అనదర్ మెథడ్. చూడండి ఈ లైన్ ఇలా కాపీ చేస్తున్నాను. ఈ లైన్ కాపీ చేసి ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ M2. M2లో మనం ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి. M2లో ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. సో చూడండి ఇమ్మీడియట్లీ ఇట్ విల్ రైజ్ ఎర్రర్. ఇమీడియట్గా మనకి ఎర్రర్ అనేది రైజ్ అయింది. ఎందుకన్నా ఏ దగ్గర ఎర్రర్ రైజ్ అయింది? రీజన్ ఏంటి? ఏ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్ ఇన్ M1. సో వీ కెన్ యూస్ దట్ లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ అనదర్ మెథడ్. దాన్ని మనం వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడం. ఓకే ఫైన్. సో ఇంతవరకు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాము. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యాజ్ పర్ ద ప్రీవియస్ క్లాస్ మనం రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇది మనం మెయిన్ మెథడ్ గ్యాప్ ఇస్తున్నాను. సో ఈ మెయిన్ మెథడ్లో జస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను? జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్. జస్ట్ మీ ఇండికేషన్ కోసం ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ చేస్తున్నా. సో ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు కాల్ M1, M2. మా M1ని M2ని కాల్ చేయాలి అంటే మీరు ఏం క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ క్లాస్ నేమ్? పైన క్లాస్ నేమ్ నేనేం తీసుకున్నానమ్మా? వేరియబుల్ 1 అని తీసుకున్నాను.
యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నారో యూనిట్ టు కాపీ యువర్ క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ని కాపీ చేయండి. సో మీ క్లాస్ నేమ్ని కాపీ చేసి ఇక్కడ మీరు మీ క్లాస్ నేమ్ని పేస్ట్ చేసుకుంటారు, వాట్ ఎవర్ దట్ మే బి. వై? బికాస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలమో మీరు మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, రీజన్ ఏంటంటేమో 90% బిగినర్స్ అందరూ ఈ లైన్లోనే తప్పు చేస్తారు. సో పైన ఏదో క్లాస్ నేమ్ తీసుకుంటారు, బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న క్లాస్ నేమ్ ఇక్కడ రాయరు, ఇంకేదో వాళ్ళు వేరొక క్లాస్ నేమ్ రాస్తారు. అలా రాయకూడదు. టాప్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నారో మీరు తీసుకున్న క్లాస్ నేమ్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఈ న్యూని ఏమంటారమ్మా? వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రెఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటాం. సో లాస్ట్లో అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. దీన్ని కన్స్ట్రక్టర్ అంటాం. వీలైతే ఈరోజు టైం ఉంటే ఈరోజు ఎండింగ్లో మనం కన్స్ట్రక్టర్ కోసం మాట్లాడుకుంటాము. ఓకే, సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. M1 M2 రెండింటిని ఇప్పుడు కాల్ చేస్తున్నాం. సో చూడండి, రన్ చేస్తున్నాం. అవుట్పుట్లో ఇనీషియల్గా మనకి ఏం ప్రింట్ అవుతుందో జస్ట్ ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ M1 కాల్ అవుతుంది, నెక్స్ట్ M2 కాల్ అవుతుంది. M1లో మీకు ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? M1లో అయితే మనకి 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ఒకటి ప్రింట్ అవ్వాలి. ఏ వాల్యూ అంటే 10, అది ఒకటి మనకి ప్రింట్ అవ్వాలి. చూద్దాం సార్, మీరు ఇక్కడ కన్సోల్ చూసేటైతే ఇనీషియల్గా మనకి మెయిన్ మెథడ్లో ఏం ప్రింట్ అవుతుంది చూడండి. మెయిన్ మెథడ్లో జస్ట్ ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. M1 కాల్ అయింది. M1లో ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అండ్ ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. M2లో ఒక స్టేట్మెంట్ మనకు ప్రింట్ అవుతుంది. M2లో మనకి ఏం ప్రింట్ అయింది చూడండి, ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. ఓకే, సో నా ఐల్ గివ్ ద డెఫినేషన్ ఫర్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్కి డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. ద హెడింగ్ ఈజ్ లోకల్ వేరియబుల్. నోట్ చేసుకోండి. ఏం రాస్తారంటే, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ within the method body, the variable which is declared within method body is called as local variable, is called as local variable. Next point, we can use the local variable only within the same method. We can use the local variable only within the same method, comma, we cannot use it from any other method. We cannot use it from any other method. మనం వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడానికి కుదరదు. రైట్, ఇంకా చిన్న విషయం ఒకసారి చూడండి, అంటే జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఏం లేదు, మన లోకల్ వేరియబుల్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి ఇట్స్ లైక్ ఎ లోకల్ లీడర్. చూడండి, మన విలేజ్లో మనకు ఒక లీడర్ ఉంటాడు. ఆ విలేజ్లో ఉన్న లీడర్ తలక పవర్ ఎంతవరకు ఉంటుందమ్మా? మన విలేజ్ వరకే ఉంటుంది. పక్క విలేజ్లో వాడి పవర్ ఉంటుందా అంటే ఉండదు. వాడి పవర్ ఎంతవరకు ఉంటుంది? మన పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే ఉంటుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నాను, రీజన్ ఏంటంటే కొంతమందికి ఒక చిన్న డౌట్ వస్తుందమ్మా. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇక్కడ ఇచ్చాను. సో కొంతమంది ఏమంటున్నారంటే M2లో కూడా మేము ఏ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎస్ అండి, మీరు కావాలనుకుంటే M2లో ఇంకో ఏ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, int a = 20 అని తీసుకున్నాను. int a = 20. ఇది కూడా మీకు ఏమవుతుందమ్మా? ఇట్ ఈజ్ ఆల్సో లోకలే కదా, ఇది కూడా మనకి లోకల్ వేరియబుల్. ఇఫ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్ బాడీలో ఒక వేరియబుల్ తీసుకుంటే అది లోకల్ వేరియబుల్. అంటే ఇప్పుడు M1లో ఏ అనే ఒక లోకల్ వేరియబుల్ ఉంది, M2లో కూడా ఏ అనే చెప్పి ఒక లోకల్ వేరియబుల్ ఉంది. సో పైన మనం ఏదైతే system.out.println ఏ అని ఇచ్చామో అదేవిధంగా మీరు M2లో కూడా ఏని ప్రింట్ చేయొచ్చుమో ఏని ప్రింట్ చేయొచ్చు. కాకపోతే మీరు M1లో ప్రింట్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది మీకు తెలియడానికి పక్కన కామెంట్ రాస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? హియర్ ఇట్ విల్ ప్రింట్ 20. ఇక్కడ మీకు ఈ లోకల్ వేరియబుల్ అయినటువంటి 20 ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం, రన్ చేసి చూస్తే. సో చూడండి, M1లో ఏ వాల్యూ 10 ప్రింట్ అయినను, M2లో ఏ వాల్యూ 20. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఒక లోకల్ లీడర్ ఉన్నాడు, వాడి పేరు రమేష్ అనుకోండి. సో మన పక్క విలేజ్లో కూడా అదే నేమ్తో లీడర్ ఉండొచ్చు కదమ్మా. సో మన విలేజ్లో ఉన్న లీడర్కి, అంటే మన లోకల్ లీడర్కి ఏ పేరు అయితే ఉందో పక్క విలేజ్లో ఉన్న లోకల్ లీడర్ కూడా
అదే నేమ్ ఉండొచ్చు, సేమ్ నేమ్తో ఉండకూడదని ఏం లేదు. ఇక్కడ వాడి పేరు రమేష్ అయితే ఇక్కడ కూడా వాడి పేరు రమేష్ అయి ఉండొచ్చు, అలా ఉండకూడదని రూల్ ఏం లేదు. కాకపోతే వీడి పవర్ ఎంతవరకు ఉంటుంది, ఈ రమేష్ తాలూకా పవర్ ఎంతవరకు ఉంటుంది, ఈ మెథడ్ వరకే ఉంటుంది. ఈ M2లో వీడి పవర్ ఎంతవరకు ఉంటుందమ్మా, ఓన్లీ ఈ పర్టికులర్ M2లోనే ఉంటుంది. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒక మెథడ్లో ఏ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు మరి నెక్స్ట్ మెథడ్లో కూడా ఏ అనే వేరియబుల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎస్ అండి, తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఫస్ట్ మెథడ్లో ఉన్న ఏ తాలూకా పవర్ ఆ మెథడ్ వరకే ఉంటుంది, సెకండ్ మెథడ్లో ఉన్న ఏ తాలూకా పవర్ ఆ పర్టికులర్ మెథడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే రైట్, ఇది మనకి జస్ట్ లోకల్ వేరియబుల్ కోసం ఇన్ఫర్మేషన్. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇవన్నీ మన జీ డ్రైవ్లో ఉంటాయమ్మా. సో నేను మీకు జీ డ్రైవ్ లింక్ ఇస్తాను, మన గ్రూప్లో పెడతాను. జీ డ్రైవ్లో మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ టేక్ ద హెడింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒకసారి వినండి, తర్వాత మళ్ళీ నేను నోట్స్ కూడా చెప్తాను. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, వేరియబుల్ని ఇలా మెథడ్ బాడీలో కాకుండా మెథడ్ బాడీ నుంచి బయట తీసుకుంటే దాన్ని ఏమంటామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఏ అనేటటువంటి వేరియబుల్ని ఎగ్జాంపుల్గా ఇలా మనం మెథడ్ బాడీలో తీసుకున్నాం కదమ్మా ప్రీవియస్గా, ఇలా కాకుండా మెథడ్ బాడీ నుంచి బయట తీసుకుంటే దాన్ని ఏమంటాం, ఇన్స్టాన్స్ వేరియబుల్. చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ నెక్స్ట్ నేను వేరియబుల్ 2 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను, మీరేం తీసుకుంటారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, కాకపోతే ఎక్కడ చూడండి, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ, మెథడ్ బాడీలో కాకుండా బయట ఉందండి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇన్స్టాన్స్ వేరియబుల్. So what is the advantage with instance variable? We can use the instance variable from any method. మీరు దీన్ని M1 నుంచి యూజ్ చేయొచ్చు, M2 నుంచి యూజ్ చేయొచ్చు, M3, M4 ఏ మెథడ్ నుంచి అయినా వాడుకోవచ్చు అండి. విత్ ఇన్ ద క్లాస్ అంటే దీని తలక స్కోప్ ఎంతవరకు ఉంటుందమ్మా, ద స్కోప్ ఈస్ ఇన్ ద ఎంటైర్ క్లాస్లో ఏ మెథడ్ నుంచి అని చూడండి. M1 నుంచి మనం ఏని ప్రింట్ చేస్తాం అనుకోండి, ఏం ప్రింట్ అవుతుందో మన పైన ఉన్నటువంటి 10 అనేది ప్రింట్ అవుతుంది. M2 నుంచి కూడా మీరు ఏం ప్రింట్ చేయొచ్చు అమ్మా, M2 నుంచి కూడా మీరు ఏం ప్రింట్ చేస్తే పైన ఉన్నటువంటి 10 మీకు ప్రింట్ అవుతుంది. అర్థమైందమ్మా, అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని మీరు ఏ మెథడ్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద క్లాస్. అదే ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తారు చూడండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, లోకల్ వేరియబుల్ తలక స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఏం చెప్తారమ్మా, లోకల్ వేరియబుల్ తలక స్కోప్ ఎంతవరకు ఉంటుంది అంటే ద స్కోప్ ఈస్ విత్ ఇన్ ద మెథడ్ ఓన్లీ. The scope is within the method only. మరి ఇన్స్టాన్స్ వేరియబుల్ తలక స్కోప్ ఎంతవరకు ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారమ్మా, విత్ ఇన్ ద క్లాస్. ఇన్స్టాన్స్ వేరియబుల్ తలక స్కోప్ అనేది అంటే దాని లైఫ్ టైం అనేది ఎంతవరకు ఉంటుంది, విత్ ఇన్ ద క్లాస్. ఆ పర్టికులర్ క్లాస్లో మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఏ మెథడ్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. ఒక చిన్న డెఫినేషన్ చెప్తా, నోట్ చేసుకోండి, నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ outside the method body is called as instance variable. Okay, next point. We can use the instance variable from any method. We can use the instance variable from any method within the class. Right. సో చూడండి, ఇక్కడ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాం. M1లో మనం ఏని ప్రింట్ చేస్తున్నాం, M2లో కూడా మనం ఏని ప్రింట్ చేస్తున్నాము. వీటిని కాల్ చేయాలి, ఎక్కడి నుంచి కాల్ చేస్తాం, మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్లో ఇనీషియల్గా హాయ్ ప్రింట్ చేసాం. ఆఫ్టర్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మనం టాప్లో ఏదైతే క్లాస్ తీసుకున్నామో మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. సో జస్ట్ అబ్జర్వ్ ద అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మనకి అవుట్పుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, హాయ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో టాప్లో మనకి ఏముంది, హాయ్ ఉంది కదా, హాయ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ M1 కాల్ అవుతుంది. ఈ M1లో మీరు రెండు స్టేట్మెంట్స్ చూడొచ్చు, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అండ్ 10 అనేది ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ. సో నెక్స్ట్ M2 కాల్ అయ్యేటప్పుడు ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అండ్ ఏ వాల్యూ ఈస్ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా మీకు మన జీ డ్రైవ్లో ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే,
సో నెక్స్ట్ సేమ్ ప్రోగ్రాంలో అంటే ఒకటే ప్రోగ్రాంలో మీకు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, లోకల్ వేరియబుల్ ఉంది, రెండు ఉన్నాయనుకోండి. అప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా బిహేవ్ చేస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ m1 అనే మెథడ్లో అగైన్ ఐఎమ్ టేకింగ్ ఇంట్ ఏ ఈక్వల్ టు సమ్ ఏదో 200 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్. ఎందుకంటే దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నా? ద వేరియబుల్ ఏ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఏమని పిలుస్తున్నాం? లోకల్ వేరియబుల్. ఈ పైన ఉన్నటువంటి ఏ ఈక్వల్ టు 10 ఏంటమ్మా? ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. వై? బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీ బయట ఉంది కాబట్టి అది ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇనీషియల్గా ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత వీఆర్ కాలింగ్ m1ని కాల్ చేస్తున్నాం. సో m1 కాల్ చేసేటప్పుడు చూడండి ఇక్కడికి వస్తుంది. m1లో ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ అనేది మీకు 10 ప్రింట్ అవుతుందా లేదా 200 ప్రింట్ అవుతుందా గెస్ చేయగలుగుతారమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఇక్కడ ఏ అనగానే మీకు 10 ప్రింట్ అవుతుందా లేదా ఈ 200 ప్రింట్ అవుతుందా అంటే హియర్ ద అవుట్పుట్ విల్ బి 200 ఓన్లీ. ఎందుకమ్మా ఇక్కడ అవుట్పుట్ 200 ప్రింట్ అవుతుంది? రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ విత్ ఇన్ ద మెథడ్ బాడీ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో టు ద లోకల్ ఓన్లీ. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్ కింద. సో లోకల్ వేరియబుల్ లేకపోతేనే అప్పుడు అది ఎక్కడి నుంచి వాల్యూ తీసుకుంటుంది? ఇట్ విల్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ నుంచి వాల్యూ అనేది తెచ్చుకుంటుంది. అర్థమైందమ్మా? సో విత్ ఇన్ ద మెథడ్ బాడీ, మెథడ్ బాడీలో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకు లోకల్ వేరియబుల్కే ఉంటుంది. లోకల్ వేరియబుల్ నుంచి వాల్యూ తీసుకుంటుంది. లోకల్ వేరియబుల్ లేకపోతేనే అప్పుడు వాల్యూ అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో బయట నుంచి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ నుంచి తెచ్చుకుంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఏ వాల్యూ మీకు ఏం ప్రింట్ అవుతుంది? లోకల్ వేరియబుల్లో ఉన్నటువంటి 200 ప్రింట్ అవుతుంది. అదే m2కి వచ్చేటప్పటికి m2లో ఇదేం సెర్చ్ చేస్తున్నామో లోకల్ వేరియబుల్ ఏ ఉందేమో అని వెతుకుతుంది. నో, దెర్ ఈజ్ నో లోకల్ వేరియబుల్ ఏ. ఇక్కడ ఎక్కడ కూడా ఏ అనే వేరియబుల్ లేదమ్మా. లేకపోతే అప్పుడు వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుందమ్మా? ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్స్టాన్స్, బయట నుంచి తీసుకుంటుంది. సో అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి 10 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి. అవుట్పుట్ చూస్తే ఇనీషియల్గా హాయ్ అండ్ m1లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయిందమ్మా? m1లో ఏ వాల్యూ మీకు 200 ప్రింట్ అయింది. m2లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడండి. m2లో ద ఏ వాల్యూ విల్ బి 10 అనేది ప్రింట్ అయింది. చిన్న నోట్ చెప్తా, రాసుకోండి. NOT నోట్ ఏం రాస్తారంటే విత్ ఇన్ ద మెథడ్ బాడీ, within the method body the first priority will go with local variable. Within the method body the first priority will go with local variable, comma the second priority will go with instance variable. Second priority will go with instance variable. రైట్. సి నెక్స్ట్ ఇష్యూకి వస్తే నెక్స్ట్ చిన్న హెడ్డింగ్ తీసుకున్నాం. స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకో. ద హెడ్డింగ్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్. అండ్ వన్ మోర్ థింగ్, మన అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇలా మనకి కోర్ జావాలో 16 క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయమ్మా. సో మీ అందరికీ కూడా ఆ లింక్స్ వచ్చే ఉంటాయి. నా రికార్డింగ్ క్లాసెస్ లింక్స్ మీ అందరికీ మన వాట్సాప్లో పంపిస్తాను. యాజ్ వెల్ యాజ్ మన వెబ్ పేజ్ తెలుసు కదమ్మా, 10 AM 10 AM క్లాస్ blogspot.com మన వెబ్సైట్లో అయినా ఉంటుంది. సో 16 క్లాసెస్ మీరు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్తున్నానో ఇవే యాజ్ రీజ్గా ఉంటాయి. ఎందుకు మీకు అలా రికార్డింగ్ క్లాస్ చూడమని చెప్తున్నా అంటే మనకున్నది ఓన్లీ 1 week టైం అమ్మ. 1 weekలో 16 క్లాసెస్ చెప్పడం అనేది ఇంపాసిబుల్. సో దట్స్ వై మీకు వీలైనప్పుడు అంతా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మీరు 1 by 1 క్లాసెస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆ క్లాసెస్లో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మన 1040 క్లాస్లోకి రండి. 1040 డౌట్స్ క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో నాకు చెప్తాను, నేను మీకు రెక్టిఫై చేస్తాను. ఓకేమా? సో అండ్ నౌ కమింగ్ టు దిస్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్కి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీ నోట్బుక్లో హెడ్డింగ్ తీసుకోండి, స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ వేరియబుల్ చాలా జాగ్రత్తగా వినండి. స్టాటిక్ వేరియబుల్లో మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి, 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఈ లాస్ట్ క్లాస్లో మనం హలో ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాము. ఈ హలో ప్రోగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు
మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. బట్ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ మనకి మెయిన్ మెథడ్ లోపల లేవు కదమ్మా, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్కి బయట ఉన్నాయి. సో మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి ఈ వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్, మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే ప్రింట్ అవుతుందమ్మా, ఏ అంటే ప్రింట్ అవ్వదు. కంపల్సరీ మీరు ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్ డాట్ ఏ, ఎక్స్ డాట్ బి అని రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఎక్స్? ఎక్స్ ఏంటమ్మా ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. మనం మన హలో ప్రోగ్రామ్ అనే క్లాస్కి ఏం క్రియేట్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద మెథడ్స్ అండ్ యూ కెన్ కాల్ ద వేరియబుల్స్. అంటే మీరు మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలి అన్నా కంపల్సరీ మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈరోజు మన క్లాస్ ఏంటమ్మా, స్టాటిక్ వేరియబుల్స్. సో అదే మీ వేరియబుల్ ముందర మీరు స్టాటిక్ అని యాడ్ చేశారు అనుకోండమ్మా, పైన ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఈ వేరియబుల్స్ దగ్గర మీరు స్టాటిక్ అని యాడ్ చేశారా అనుకోండి. చూద్దాం. STATIC. మరి చాలా మంది స్టాటిక్ రాసేటప్పుడు తప్పు ఏం చేస్తారంటే ఎస్ క్యాపిటల్ లెటర్ పెడతారు, అలా పెట్టకూడదు. సో మొత్తం స్టాటిక్ అనేది లోవర్ కేస్లో మాత్రమే రాయాలి. డోంట్ యూజ్ ఎనీ అప్పర్ కేస్ క్యారెక్టర్. ఇప్పుడు స్టాటిక్ అని పెట్టగానే ఈ వేరియబుల్స్కి ఒక స్పెషల్ పవర్ అనేది వస్తుంది. సో ఏంటి ఆ స్పెషల్ పవర్ అంటే, we can use the static variables, we can use the static variables directly from the main method, directly from the main method without using any object. మీరు ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఆ ఎక్స్తో పని లేదండి. ఎక్స్తో పని లేకుండా డైరెక్ట్గానే మీరు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి, అంటే మీ వేరియబుల్స్ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరు కాల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు లాస్ట్లో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మాత్రమే. స్టాటిక్ వేరియబుల్కి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. సో టేక్ ద ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, నోట్ ఇట్ డౌన్. వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్, వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method, directly from the main method without using any object, without using any object. ఆబ్జెక్ట్తో ఏం పని లేకుండా డైరెక్ట్గా మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయగలుగుతారు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. మరి సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? ఇది కూడా వినడమ్మా. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం మన స్టాటిక్ వేరియబుల్స్ని ఏ ఇతర ప్రోగ్రామ్స్ నుంచి అయినా కాల్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. మీ ఇష్టం. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నా దగ్గర లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదమ్మా. ఈ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా మనం స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేసుకోవచ్చు. వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ దిస్ లిస్ట్. మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన డెమో 1లోకి వెళ్ళి డెమో 1లో ఈ ఏ అనే వేరియబుల్ని బి అనే వేరియబుల్ని కాల్ చేయాలనుకుంటున్నాను. బట్ దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ ప్రజెంట్ మనకి ఏ క్లాస్లో ఉన్నాయమ్మా? వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. బెటర్ నేను కాపీ చేసి పెట్టుకుంటున్నా మర్చిపోకుండా ఉండడానికి. ఈ క్లాస్ నేమ్ కాపీ చేసుకున్నాను. గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్. మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ డెమో 1లోకి వెళ్తున్నా. డెమో 1లో ఆల్రెడీ హాయ్ అని హలో అని మనం ఫస్ట్ డే ఏదో టైప్ చేసుకున్నాం. ఓకే, సో దాని కంటిన్యూషన్ చూడండి. ఈరోజు సిస్ అవుట్. మా సిస్ అవుట్ ఏ అంటే ఏమైనా పని చేస్తుందమ్మా? ఏ అనే వేరియబుల్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మనకి? దెర్ ఈజ్ నో వేరియబుల్ లైక్ ఏ. ఇక్కడ మనకి ఏ అనే వేరియబుల్ ఏం లేదు. ఒకసారి ప్రింట్ చేసి చూడండి. సిస్ అవుట్ ఏ అంటే ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. ఇక్కడ మీరు ఒక ఎర్రర్ చూడొచ్చు. సో అంటే ఏ అంటే పని చేయదు. మనం ఇప్పుడు మన క్లాస్ నేమ్, మన స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఏ క్లాస్లో ఉన్నాయమ్మా? స్టాటిక్ వేరియబుల్స్ అనేవి హలో ప్రోగ్రామ్లో ఉన్నాయి కదా. సో యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద హలో ప్రోగ్రామ్ డాట్ ఏ, హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. అదేవిధంగా సిస్ అవుట్ హలో ప్రోగ్రామ్ డాట్ బి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో యాక్చువల్గా ఏ అండ్ బి అనే వేరియబుల్స్ మనకి డెమో 1లో లేవమ్మా. ఏ అండ్ బి అనే వేరియబుల్స్ మీకు ఎక్కడున్నాయి? హలో ప్రోగ్రాంలో ఉన్నాయి, వేరొక ప్రోగ్రాంలో ఉన్నాయి.
బట్ అది స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి దాన్ని మీరు ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్రోగ్రామ్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, ఈ స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోవచ్చా? ఎస్ అండి, మనం వీటిని వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన రికార్డింగ్ క్లాసెస్లో మేబీ లాస్ట్ 2-3 క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి, అందులో కూడా చెప్తాను, నేను చెప్పే ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. లేదా మన డౌట్స్ క్లాస్లోకి వస్తే ఒకసారి రికార్డింగ్స్ చూడండి, చివరి వరకు రికార్డింగ్స్ చూసి లాస్ట్ 2-3 క్లాసెస్ వెరిఫై చేసి అప్పుడు నా దగ్గర రండి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టాటిక్ వేరియబుల్స్ని మనం సేమ్ ప్యాకేజ్లోనే కాదమ్మా, వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజ్, వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంటుందమ్మా. ఏంటా ఇష్యూ అంటే, ప్రజెంట్ ఇప్పుడు మన వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఈ వేరియబుల్ ముందర మీరు కంపల్సరీ పబ్లిక్ అని యాడ్ చేయాలి. మీ వేరియబుల్ ముందర మీరు ఏమైనా యాడ్ చేయాలి, పబ్లిక్ అని యాడ్ చేయాలి. మీ వేరియబుల్ ముందర మీరు పబ్లిక్ అని యాడ్ చేస్తేనే మీరు ఆ స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు, వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. రీజన్ ఏంటి అంటే, మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఈ యాక్సెస్ మాడిఫైర్స్, అంటే పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, వీలైతే మనం ఈ వీక్లో చెప్పుకుంటాం. ఆ పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ కోసం తెలిసిన తర్వాత మీరు ఆ వేరొక ప్యాకేజ్ నుంచి ట్రై చేయండి. అందుకే ఈ రోజు అయితే అవేం ట్రై చేయొద్దు. ఈ రోజుకి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, స్టాటిక్ వేరియబుల్స్ని మీరు ఎనీ అదర్ ప్రోగ్రామ్, వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయొచ్చు. బట్ దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామో, క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం. సో దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లాస్ వేరియబుల్స్. దానికోసం మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి స్టాటిక్ వేరియబుల్ కోసం. నోట్ ఇట్. ఫస్ట్ పాయింట్ ఏం రాసామా, ఏం రాలేదు కదా, ఒకసారి చెక్ చేయడం ప్లీజ్. ఫస్ట్ పాయింట్ ఏమైనా రాసామా స్టాటిక్ వేరియబుల్ కోసం? వీ కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ డైరెక్ట్లీ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్ అని ఏమైనా రాసామా? రాసామా, ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో సెకండ్ పాయింట్ తీసుకున్నాం. ద సెకండ్ పాయింట్ ఈస్ we can use the static variables from any other program. We can use the static variables from any other program based on class name, that's why static variables are also called as class variables. స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తూ ఉంటామో, క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకన్నా రీజన్ ఏంటి, సో స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయడానికి మనం ఏం వాడుతున్నామో, క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం డెమో 1లో మన స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా కాల్ చేసాం చూడండి. system.out.println hello program.a hello program.b, అంటే క్లాస్ నేమ్ రాసి .a, అగైన్ క్లాస్ నేమ్ రాసి .b. ఓకే, రైట్. అమ్మా, లేట్గా వచ్చే వాళ్ళకి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 10 o'clockకి అటెండ్ అవ్వండి. డైలీ సేమ్ జూమ్ లింక్ ఉంటుందమ్మా, జూమ్ లింక్ ఏం మారదు. సో సేమ్ ఇదే జూమ్ లింక్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఎవ్రీడే 10 o'clockకి జాయిన్ అవ్వండి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 10:40 క్లాస్లోకి రండమ్మా. 10:40 లింక్ కూడా నేను మీకు ఇచ్చే ఉంటాను మన వాట్సాప్ గ్రూప్లో. సో 10:40 లింక్లోకి వస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈవెన్ బిగినింగ్ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్స్టలేషన్లో ఏమైనా డౌట్ ఉన్నా, సో జస్ట్ మీరు మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తాను. మీరు ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా నన్ను వచ్చి అడగండి 10:40 క్లాస్లో. ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో నా టేక్ ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మనం ఇప్పటివరకు ఏ టాపిక్ మాట్లాడుకున్నామో, వేరియబుల్స్ అనే ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. సో నౌ టేక్ ద నెక్స్ట్ టాపిక్, కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. ద టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రక్టర్. రైట్, జాగ్రత్తగా వినండి, తర్వాత మళ్ళీ నోట్స్ చెప్తాను, జస్ట్ లిసన్. కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదమ్మా, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్, సేమ్ లైక్ M1, M2, M3. మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి ప్రతిరోజు ఏం చేస్తున్నామా, M1 అని, M2 అని, M3 అని సంథింగ్ ఏవో మెథడ్స్ రాయడం మనకు అలవాటు అయింది కదా. మెథడ్ అంటే ఏం చెప్పుకున్నామా, మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటున్నామా,
మెథడ్ అంటున్నా. సో మనం మెథడ్స్ రాయడం అనేది మీకు ఆల్రెడీ అలవాటు అయింది. సో మెథడ్ అన్న కన్స్ట్రక్టర్ అన్న ఒకటేనమ్మా, బోత్ ఆర్ సేమ్. మరి డిఫరెన్స్ ఎక్కడుంది? సో మెథడ్ నేమ్స్ ఎన్ని రోజులు మీరు ఎలా తీసుకుంటున్నారమ్మా? M1 అని, M2 అని, M3 అని, లేదా సమ్ ఏబిసి XYZ PQR మీ ఇష్టం వచ్చే పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నామా. అయితే ఇలా మెథడ్కి నేమ్ మనకు నచ్చిన పేరు పెట్టకుండా మెథడ్ నేమ్ అనేది మీ క్లాస్ నేమే తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ నేమ్ డెమో5 అనుకోండి, మీ మెథడ్ నేమ్ కూడా కంపల్సరీ ఏం రాయాలమ్మా? డెమో5 అనే రాయాలి. మీ క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో6 అనుకోండి, అప్పుడు మీరు మెథడ్ నేమ్ కూడా ఏం రాయాలమ్మా? డెమో6. మీ క్లాస్ నేమ్ సురేష్ అనుకోండి, మీ మెథడ్ నేమ్ కూడా ఏం రాస్తారు? సురేష్. అంటే క్లాస్ నేమ్ మీరు ఏం తీసుకున్నారో క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఈ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకటే తీసుకోవాలమ్మా. ఒక క్యారెక్టర్ కూడా మారకూడదు. మీ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఈ రెండు సేమ్ తీసుకున్నట్టయితే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా? దోస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. సో అలా తీసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి? సో అడ్వాంటేజ్ ఉందండి. సో చెప్తా. అంటే నార్మల్ మెథడ్కి ఈ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్ మెథడ్ని మన చేత్తో మనమే కాల్ చేయాలి. మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాం? హౌ టు కాల్ యువర్ M1, M2, M3. మనం ప్రతిరోజు మెథడ్స్ని ఎలా కాల్ చేస్తున్నామో ఒక మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నాం. మెయిన్ మెథడ్లో మనకంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ చూడండి, ఇక్కడ మన డెమో5 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేస్తున్నామో జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ జెడ్ అనే ఆబ్జెక్ట్తో మనం ఎవరిని కాల్ చేస్తున్నాం? M1ని కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ ద మెథడ్ M1. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా మీకు హాయ్ ప్రింట్ అవ్వాలి. హాయ్ తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? M1 కాల్ అవుతుంది. M1లో ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. చూద్దాము ఒకసారి రన్ చేస్తున్నా. ఇనీషియల్గా అయితే మీకు హాయ్ ప్రింట్ అయింది. హాయ్ తర్వాత మనకి ఏం కాల్ అవ్వాలనుకుంటున్నాం? హాయ్ తర్వాత M1 కాల్ అవుతుంది. M1లో ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్. బట్ ఈ రెండింటికి మధ్యలో మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా? ఇండియా అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇండియా ఎక్కడి నుంచి ప్రింట్ అయింది? సంథింగ్ ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన పేరు ఏదైనా రాయండి. సో ఇక్కడ ఇండియా అని ఎలా ప్రింట్ అయిందమ్మా? రీజన్ ఏంటి? ఇక్కడ సిస్ అవుట్ ఇండియా అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. ఎలా ప్రింట్ చేస్తున్నాం? సో ఎలా ప్రింట్ అయింది? మనం కాల్ చేయడం ఓన్లీ M1నే కాల్ చేస్తాం కదా, మరి కన్స్ట్రక్టర్ ఎలా కాల్ అయింది? సో కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. మా కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు లాస్ట్ క్లాస్లో నేను మీకు ఏం చెప్పాను? బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయండి, అదే క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా రాయండి విత్ పారాంథసిస్, అంటే విత్ ఏ స్మాల్ బ్రాకెట్స్. ఇలా స్మాల్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇలా క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా రాయండి అని చెప్పాను కదమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్ కాలింగ్. అంటే ఇది వెళ్ళి ఎవరిని కాల్ చేస్తున్నామా? పైన మన కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఎవరిని కాల్ చేస్తున్నామా? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఓన్లీ వీఆర్ కాలింగ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. అంటే నార్మల్ మెథడ్ అనుకోండి, M1, M2, M3 అనే మెథడ్స్ అనుకోండి, మీకు అవసరం అయితే కాల్ చేస్తారు, మీకు అవసరం లేకపోతే కాల్ చేయరు. అది మీ ఓన్ ఒపీనియన్, అది మీ సొంత ఇష్టం అమ్మా. అంటే మీ అవసరాన్ని బట్టి నార్మల్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు, కాల్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదు. కన్స్ట్రక్టర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు కాల్ చేస్తారు. ఎప్పుడు కాల్ చేస్తారమ్మా? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే మనం మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ కాల్ చేసేది ఏ మెథడ్ అమ్మా? ఫస్ట్ వీఆర్ కాలింగ్ ద కన్స్ట్రక్టర్ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. కన్స్ట్రక్టర్కి సంబంధించి నోట్ ఇట్ డౌన్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. Constructor is also a method, but the class name and the method name must be same. Class name and the method name must be same. మీ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఈ రెండు సేమ్ ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామా? కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. మా కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్, బట్ ద క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. నెక్స్ట్ పాయింట్, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ at the time of
at the time of object creation. At the time of object creation. మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. అంటే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాండటరీ స్టేట్మెంట్స్, అంటే కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చమ్మా. కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే తనంతట అవి ఈ మ్యాండటరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా, అంటే ఏవైతే మనకి ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ కన్స్ట్రక్టర్లో పెట్టుకోవచ్చు. సో దెన్ తనంతట అదే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆ పర్టికులర్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపల ఉండే మెథడ్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఫ్యూచర్లో మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ కూడా ఉంటుందమ్మా. బట్ మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ తెలియాలి అంటే దానికన్నా ముందర మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది నేర్చుకోవాలి. సో వీలుంటే మనం ఫ్యూచర్లో చూద్దాం, లేదా మీకు రికార్డింగ్ క్లాసెస్లో ఆల్రెడీ ఇచ్చానమ్మా. లైక్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మన రికార్డింగ్ క్లాసెస్లో ఫ్యూచర్లో మీరు ఏం చూస్తారంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అండ్ మన యాక్సెస్ మాడిఫైర్స్, పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఇవన్నీ ఉంటుందమ్మా. అరేస్ ఉంటాయి, అరే లిస్ట్ ఉంటుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి. సో ప్రతి ఒక్క టాపిక్ కోసం నేను ఇన్డెప్త్గా మీకు అర్థమయ్యేటట్టు మన అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నేను మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రికార్డింగ్ క్లాసెస్ మీరు ఫాలో అయ్యేటప్పుడు ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళనమ్మా. ఎందుకంటే అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తేనే మీకు మెథడ్ ఓవర్ రైడింగ్ అనే టాపిక్ తెలుస్తుంది. సో ఇన్హెరిటెన్స్ లేకుండా మనకి మెథడ్ ఓవర్ రైడింగ్లోకి వెళ్తామా అంటే వెళ్ళామమ్మా. సో అలా ఒక టాపిక్కి ఇంటర్ రిలేటెడ్ మన టాపిక్స్ అన్నీ కూడా. సో దట్స్ వై మీరు క్లాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఒకటి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండి. నేను 40 minutes ఇక్కడ ఫ్రీగానే ఉంటానమ్మా, ఖాళీగానే ఉంటాను. మీతో ఎంతసేపు కావాల్సి అంతసేపు స్పెండ్ చేస్తాను. సో నేను మీ సిస్టంలోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ చేస్తాను. మన రికార్డింగ్ క్లాస్లో మీకు ఏ డౌట్ వచ్చినా నేను క్లియర్ చేస్తాను. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ రికార్డింగ్ క్లాస్ వినండి, ఒక 2-3 times జాగ్రత్తగా క్లాస్ వినండి. విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, క్లాస్ విన్నానండి బట్ ఈ పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదు, ఓకే ఐల్ రిపీట్ ఇట్, నేను మీకోసం రిపీట్ చేస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో ఎగ్జాక్ట్లీ అట్ 10 o'clock. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన 10:40 క్లాస్లోకి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.